ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ కాలభైరవాయ నమ. ఈ నెలలో అనగా అధిక జ్యేష్ఠ మాసంలో వచ్చేటటువంటి యొక్క పౌర్ణమికి విశేషమైనటువంటి ప్రాధాన్యత ఉంది. ఈ యొక్క 31వ తారీఖున ఆదివారం నాడు పూర్ణిమ, అధిక జ్యేష్ఠ పూర్ణిమ మరియు అనురాధ నక్షత్రము. ఆదివారం నాడు అమావాస్య కానీ ఆదివారం నాడు పౌర్ణమి కానీ కలిసి వస్తే ఈ యొక్క కలయిక మన జీవితంలో ఉండేటటువంటి గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి ఉపయుక్తమవుతుంది అని మీరు అర్థం చేసుకోవాలి. ఎప్పుడైనా సరే మరి యొక్క గ్రహ దోషాలను పోగొట్టుకోవడానికి, పాపకర్మలను పోగొట్టుకోవడానికి ఈ యొక్క పర్వదినాన ముఖ్యంగా ఈ 5 పనులు మాత్రం చేయొద్దు. 1, మాంసాహారము తినవద్దు. అలాగే మత్తు పానీయాలు, ఆల్కహాల్ సేవించవద్దు. 3వది, ఈ పౌర్ణమి రోజున మీరు భార్యాభర్తలు సంగమించవద్దు. 4వది, వీలైనంత వరకు మీరు ఎవరి దగ్గర నుంచి ₹1 కూడా అప్పు తీసుకోవద్దు. 5వది, ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ రోజున మీరు అబద్ధము చెప్పకుండా ఉండడానికి ప్రయత్నం చేయండి. ఈ 5 వదిలేయండి. మరి ఏం చేయాలి? ఈ యొక్క పూర్ణిమ పర్వదినాన ఉదయం కానీ సాయంత్రం 6 గంటలకు కానీ, అంటే ఉదయం చేయొచ్చు, సాయంత్రం కూడా చేయొచ్చు, ఒక ఇత్తడి పళ్ళెం తీసుకోండి చిన్నది. ఆ ఇత్తడి పళ్ళెం తీసుకొని 1 స్పూన్ మోతాదులో నవధాన్యాలు తీసుకోండి. ఆ ఇత్తడి పళ్ళెములో మధ్యలో మీరు ఒక తమలపాకును ఉంచి ఆ తమలపాకు పైన ఈ నవధాన్యాలు వేయండి. వేసి ఆ నవధాన్యాల పైన కొద్దిగా కుంకుమ తీసుకొని ఇలా స్వస్తిక్ వేయండి. నవధాన్యాలు కొద్దిగా సదురుగా చేసి దానిపైన మీరు ఒక ఎండు కొబ్బరి తీసుకొని ఎండు కొబ్బరి లోపలంతా కూడా కుంకుమ రాసి ఆ కొబ్బరిని నవధాన్యాల పైన ఉంచండి. ఆ యొక్క కొబ్బరి లోపల మీరు కొద్దిగా నువ్వుల నూనె మంచిది లేదా ఆవు నెయ్యి కానీ వేసి ఒక 2 వత్తులను ఇటు 2 వత్తులను ఇటు, ఈ విధంగా పాము మెలిక ఆకారంలో 2 వత్తులను ఒకవైపుకు 2 వత్తులను ఒకవైపుకు వేసి 2 జ్యోతులను వెలిగించండి. ఇక్కడ మీ జీవితంలో మీరు సంకల్పం చేసుకోండి, నా యొక్క జీవితంలో ఉండేటటువంటి సమస్తమైనటువంటి గ్రహ దోషాలు తొలగి సర్వదా గ్రహదేవతల యొక్క అనుగ్రహం కలుగుటకు నేను చేస్తున్నటువంటి ఈ పూజ నాకు సత్ఫలితాలను ఇవ్వాలని శ్రీ కాలభైరవ స్వామి వారిని ప్రార్థన చేస్తూ ఈ యొక్క మహామంత్రం జపం చేస్తూ ఈ ప్రక్రియ చేయండి. ఈ దీపాలు వెలిగించిన తర్వాత ఆ యొక్క దీపానికి మీరు పంచోపచార పూజ, కాస్త గంధము, పుష్పము, అగరబత్తి, ధూపము, మరొక ఆవు నెయ్యి దీపము, ఏదైనా ఫలాన్ని నైవేద్యంగా పెట్టండి. నైవేద్యంగా పెట్టిన తర్వాత ఈ మంత్రము జపం చేయండి. ఓం హ్రీం వం వటుకాయ ఆపదుద్ధారణాయ కురు వటుకాయ వం హ్రీం ఓం అని 3 మాలలు జపం చేయండి. ఈ మంత్రం జపం చేయుటకు ముందు మీరు లక్ష్మీ గణపతి మంత్రము 1 మాల జపం చేయండి. లక్ష్మీ గణపతి మంత్రం జపం చేయుటకు ముందు మీరు పంచమూర్తి ధ్యానం చేయండి. మాతృభ్యో నమః, పితృభ్యో నమః, గురుభ్యో నమః, కులదేవతాభ్యో నమః, గ్రామదేవతాభ్యో నమః అని చేసి ఈ యొక్క ప్రక్రియ చేయండి. ఒకవేళ మీరు ప్రత్యక్షంగా పరోక్షంగా మీ గురువు దగ్గర నుంచి ఏదైనా ఒక మంత్రం మీరు పొందినట్లయినా, లేకపోతే మీరు అనుష్ఠానం చేస్తున్నట్లయినా మరి ఆ యొక్క మంత్రాలను కూడా మీరు మననం చేయండి. మననం చేసిన తర్వాత మీరు అక్కడ ఒక అరివేణంలో ఈ యొక్క అధిక జ్యేష్ఠ పూర్ణిమ రోజున సమస్త గ్రహదోష నివారణార్థం, సమస్త పాప కర్మ నాశనార్థం, దుష్కర్మ నాశనార్థం, గ్రహదేవత అనుగ్రహణార్థం, శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ కటాక్ష సిద్ధ్యర్థం, అమ్మవారు అనుగ్రహం కోసం చెప్తూ ఒక చిన్న అరివేణంలో కొద్ది నీటిని, పుష్పాలను వదిలిపెట్టి సాష్టాంగ నమస్కారం చేయండి. తరువాత మీరు ఆ యొక్క నీటిని మీరు తీర్థంగా స్వీకరించండి. మీరు వదిలినటువంటి పుష్పాలను, అక్షతలను శిరస్సును ధరించండి. పూజ అంతా అయిన తర్వాత ఆ యొక్క ఎండు కొబ్బరి పూర్తిగా కాలిపోయేలా ప్రయత్నం చేయండి. ఇంకా ఏమైనా కాలవలసి ఉంటే దగ్గరలో ఎక్కడైనా ధాన్యంతో పాటుగా చెట్టు మొదట్లో వేసేయండి. ఆ రోజు కానీ ఆ మర్నాడు కానీ ఉదయం చేయండి ఈ పూజ, కుదరకపోతే సాయంత్రం చేయండి. ఈ రోజంతా కూడా మీరు ఈ యొక్క మహామంత్రం జపం చేయండి. ఈ యొక్క మహాపర్వదినాన కాలభైరవ స్వామి వారికి మీరు తెలుపు రంగు పువ్వులను సమర్పణ చేయండి. ఈ యొక్క పర్వదినాన
శని సంబంధించిన నవగ్రహ సంబంధ దోష నివారణ కోసం స్వామివారి యొక్క క్షేత్రాన్ని దర్శించండి, స్వామివారి యొక్క పాదాలను స్పర్శించండి, స్వామివారికి సంబంధించినటువంటి అత్యంత ప్రీతికరమైనటువంటి కంకాళహారతి సర్పహారతి సమర్పణ చేయండి. ఒకవేళ మీ దగ్గరలో కాలభైరవ స్వామివారి దేవాలయం లేకుంటే శివాలయానికి వెళ్ళండి, లేదా అమ్మవారి క్షేత్రానికి వెళ్ళండి. పుష్పాలను మాత్రం ఖచ్చితంగా సమర్పణ చేయండి, తెలుపు రంగు పుష్పాలను. మీ అందరికీ కూడా మరొక్కసారి శ్రీ కాలభైరవ స్వామి వారి యొక్క సంపూర్ణ ఆశీస్సులు. శుభం భవతు.